వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. వరంగల్ నగరంలోని రామన్నపేట బట్టల బజార్ నందు గల బాలానగర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదలుకొని 6 ఫిబ్రవరి 2025 వరకు అత్యంత వైభవంగా బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరంగల్ నగరంలో అత్యంత పురాతనమైన వైష్ణవ దేవాలయంలో బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి. నగరానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు. అలాగే ఆ దేవాలయ చైర్మన్ పరాశరావు శ్రీనివాసాచార్యులు, కార్యనిర్వాహక అధికారి ఏలపాటి రత్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించి విశేష పూజ ఏర్పాట్లను, ప్రసాద వితరణ సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అలాగే బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతినిత్యం శ్రీమద్ భగవద్గీత పారాయణం మరియు కవిశ్రేష్ఠ అవార్డు గ్రహీత శ్రీ వి వేణుగోపాల్ రాజు గారిచే సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యేటువంటి స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి మొదటి రోజు స్వామివారికి మంగళ స్నానాలు అయ్యాయి. ఇప్పుడే మంగళ స్నానం అంటే పెళ్లి కొడుకుని చేసేటువంటి ముందు మంగళ స్నానాలు చేస్తారు స్వామివారికి. కాబట్టి ఈరోజు అభిషేకం స్టార్ట్ అయింది. సాయంకాలం అంకురార్పణ అంటే మొదలు పెట్టేటువంటి ఒక అంకురార్పణ మొదలవుతుంది. ఆ తర్వాత రక్షాబంధనం అవుతుంది. ఈ రక్షాబంధనంతో సాయంకాలం స్వామివారి యొక్క కార్యక్రమం అయిపోతుంది. రేపు ఉదయం అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ అగ్ని ప్రతిష్ఠ తర్వాత స్వామివారికి ధ్వజారోహణము, తర్వాత స్వామివారికి ఎదుర్కోళ్ళు, ఒక భాగంలో కొన్ని కార్యక్రమాలు, రోజు ఒక వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ దేవస్థానం వారు భక్తులకు విశేషమైనటువంటి ప్రసాద వినియోగాలు, తీర్థ ప్రసాదాలు అన్ని యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరము స్వామివారికి రథాలు కొత్త తయారయ్యాయి. భక్తుల సహకారంతో ఆ ఒక 5వ తారీఖు నాడు స్వామివారికి రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవం ముందు కొత్త రథాలు కాబట్టిగా బలిహరణము, తర్వాత హోమం జరుగుతుంది అన్నమాట. ఆ రథానికి ఎవరైతే దాతలు మన ప్రేరణతో ఇచ్చారో వారికి స్వామివారి యొక్క శేషవస్త్రాలు అందించడం జరుగుతుంది. అలాగే కళ్యాణం కూడా అతి వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా దేవేరి వాళ్ళ ఇద్దరు స్వాములు అమ్మవాళ్ళతోనే ఉంటారు. కానీ ఇక్కడ ఈ వరంగల్ లోపల శ్రీ బాలానగర్ వెంకటేశ్వర అమ్మవారు గోదామ్మవారితో కూడా కలిపి ముగ్గురు అమ్మవాళ్ళతో కళ్యాణం చేసుకుంటారు శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి వారు. అలాగే అత్యంత వైభవంగా జరుగుతుంది కళ్యాణం. 4వ తారీఖు రథసప్తమి రోజు నాడు చాలా విశేషంగా జరుగుతుంది. ఎదుర్కోళ్ళు ఉదయం ఉంటుంది, సాయంకాలం కళ్యాణం ఉంటుంది. తెల్లారి రథసప్తమి తెల్లారి నూతన రథాలు ప్రారంభమై ఆఖరి రోజు నాడు శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఆ శ్రీ పుష్పయాగం లోపల స్వామివారికి 12 సేవలు చేసేవాడు జరుగుతుంది. ఆ 12 సేవల తర్వాత ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి భక్తులందరూ విశేషంగా స్వామివారిని సేవించి తరించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.